చపాతీలోకి బగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. నేనైతే ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి చపాతీకి కాంబినేషన్గా బేబీ పొటాటోతో మసాలా కుర్మా చేస్తున్నా. బేబీ పొటాటోస్ని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు అవి మునిగేంత వరకు నీళ్ళు వేసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకడానికి పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఉడికిన తర్వాత గాలంతా పోయిన తర్వాత కొంచెం చల్లారి పెట్టేసుకొని పైన పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెడుతున్నాను. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి మసాలా లోపల వరకు వెళ్ళి బాగా పొటాటోస్ అనేవి టేస్టీగా వస్తాయి. మనకి వీటిని నంచుకొని తినే టైంలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో వాటిని తీసుకున్నాం కదా, ఇప్పుడు కడాయిలోకి 1 టేబుల్ స్పూను నూనె వేసాను. నూనె క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే ఇంకొక టేబుల్ స్పూను వేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, మనము మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. గరం మసాలా ఐటమ్స్ కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది మసాలా కుర్మకి. అందుకే దాల్చిన చెక్క, లవంగలు, యాలక్కాయలు, అలాగే 1/2 టీ స్పూను షాజీరా కూడా వేస్తున్నా. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్ నిండా వేసుకుంటున్నాను. పెద్ద సైజు 1, చిన్న సైజు అయితే 2. ఇలా బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. నూనెలో బాగా మిక్స్ చేసుకుంటూ మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కచ్చాపచ్చగా దంచుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేసాను. పసుపు కూడా వేసుకున్న, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేస్తున్నా. బగారా రైసు, పలావ్ రైసు, అలాగే చపాతీ, రోటీసు దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. వెజిటేరియన్కి అయితే ది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసామంటే ఇప్పుడు మూత క్లోజ్ చేసి మనకి ఇందులో కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం. చూసారా, ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతూ వస్తుంది. ఇందులోని ప్యూరీలాగా చేసుకున్న పెద్ద సైజు టొమాటోలు ఒక 2 టొమాటోలు తీసుకొని మినీ చాపర్లో వేసి సన్నగా చాప్ చేశాను. బాగా ప్యూరీలాగా వచ్చింది, అది వేసుకున్నాను. సో మీకు ఇలా చేసుకోవడానికి రాలేదు అనుకుంటే కనుక, అది చాపర్ లేదు అనుకుంటే మిక్సీ పట్టి వేసుకోవచ్చు. రుచికి సరిపడా కారం వేసాను. స్పైసీనెస్కి సరిపడా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టేశాను. అవైతే ఒక్కొక్క టీ స్పూను వేసుకున్నాను. అంతా మసాలాలోకి బాగా మిక్స్ చేసేసాను. మూత క్లోజ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే టొమాటో పచ్చిదనం పోతుంది, మసాలాలు కూడా చక్కగా పచ్చిదనం పోయి బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. ఇందులోకి 1 కప్పు నిండా నేను పెరుగు అయితే బాగా మజ్జిగలాగా చిలికి పెట్టాను. సో నీళ్ళు ఏమి వేయకుండా ఇలా చిలికేసి పెట్టేశాను. దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది. పొయ్యి కట్టేసన్నా వేయండి, లేదంటే సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత పెరుగు వేసుకోండి. లేదంటే పెరుగు విరిగిపోయినట్టు అవుతుంది, మనకి పిసిరు పిసిరులా కనిపిస్తుంది, అంటే తెల్ల తెల్లగా కనిపిస్తుంది. పెరుగు అనేది మసాలాలోకి మెల్ట్ అవుతలేదు. సో అందుకే చెప్తున్నాను, స్టవ్ కట్టేసన్నా వేయండి, లేదంటే సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత వేసుకున్నా కూడా మనకి అంత వేడిగా ఉండదు కదా, ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. సో పొటాటోస్ని నేను ఫ్రై చేయడం చూపించలేదు కదా, ఇంకొక కడాయిలోకి కొంచెం నూనె వేసి పొటాటోస్ని బాగా ఫ్రై చేశాను. సో అలా ఫ్రై చేయడం వల్ల పొటాటోస్ బాగా టేస్టీగా అండ్ సాఫ్ట్గా అవుతాయి. అలా ఫ్రై చేసుకున్నవి మసాలాలోకి వేసేసి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసేసి ఫైనల్గా 1 టీ స్పూన్ నుంచి లేదంటే 1/2 టీ స్పూను గరం మసాలా వేసాను. కొత్తిమీర తురుము కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ అనేది లైట్గా పైకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలి. సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్. నార్మల్గా పొటాటో కర్రీ కన్నా ఈ బేబీ పొటాటోతో ఒక్కసారి మసాలా కుర్మా ట్రై చేసి చూడండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అండ్ వెజిటేరియన్స్ వస్తారు కదా, అలాంటి టైంలో కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగా లైక్ చేస్తారు. చపాతీ, రోటీసు, రైసు, పలావ్ రైసు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. సో రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి ఈ కుర్మా మసాలా కుర్మా అండ్ చపాతీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.